హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఎప్పుడైతే గదిలోకి వెళ్దాం రండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. బావా, నేనెవరి దాంట్లో కాపీ కొట్టి పాస్ అవ్వలేదు. రాత్రి పగలు తేడా లేకుండా నిద్రమనుకొని కష్టపడి చదివాను. నాకు తెలుసు నీ కళ్ళెప్పుడు నా మీదనే ఉంటాయి. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాక చేద్దు. ఈ తార పవర్ ఏంటో. అయినా నన్ను ఏడిపించాలని చూడకు. నువ్వు మందు తాగినట్టు ఓన్లీ వీడియోనే కాదు, ఫొటోస్ కూడా ఉన్నాయి. నువ్వు ఇలానే నన్ను ఏడిపించాలని చూస్తే కాలనీ అంతా నీ ఫ్లెక్సీలు వేయిస్తా. ఇందులో అయితే డౌటే లేదు. ఫోన్ ఆన్ చేస్తూ చెప్పాల్సిందంతా గుక్క తిప్పుకోకుండా ఒక్క ముక్కలో చెప్పింది. అంతా విన్న గగన్, నా టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తానే. అప్పుడు అరిచి గోల పెట్టినా అస్సలు నిన్ను వదలను. ఇంక నీ వాగుడాపి క్లాస్ బుద్ధిగా విను. నేను టిఫిన్ చేసి వస్తాను కదా. ఏం విన్నావో లేదో బుక్లో చూసి క్వశ్చన్స్ వేస్తా. ఏ ప్రశ్నకైనా ఆన్సర్ ఇవ్వలేదో కాలనీ ఒక్కటే కాదు, సిటీ అంతా నీ బొమ్మలే. అది కూడా 10th ఫెయిల్ అయింది అని పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయించి మరీ వేస్తాను. అర్థమైందా అంటూ తార నెత్తిన ఒకటిచ్చి బయటికెళ్ళాడు. వెళ్తున్న గగన్ని కోపంగా చూసి, క్లాస్ అవ్వని బావా, నీ సంగతి చెప్తాను అని ఫటాఫటా పళ్ళు నూరుకుంది. కిందకి వచ్చిన గగన్ పిల్లలిద్దరూ బుద్ధిగా కూర్చుని హోంవర్క్ చేయటంతో చూసి మురుపంగా చూశాడు. వాళ్ళ దగ్గర కూర్చుని చింటూకి పవికి హోంవర్క్ డౌట్లు వస్తే చెప్తున్నాడు. ఏంట్రా, చాలా రోజుల తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నావు? తల్లిదండ్రులకి టిఫిన్ సర్వ్ చేస్తూ అంది ప్రవళిక. అలాంటిది ఏం లేదక్క, స్కూల్కి వెళ్తున్నారు కదా, ఎలా చదువుతున్నారో చూద్దామని. తారుండగా నీకేంట్రా భయం, పిల్లలకి ఫుడ్ తీసుకొస్తూ అంది. ఏంటి ఆ తింగరబుచ్చియా? చాలే, పొరపాటును కూడా అనకక్క. తారకేంట్రా, బుద్ధిగా ఉంటుంది, చక్కగా చదువుతుంది, పైగా మంచి అమ్మాయి. తను ఎందుకు అలా అంటావు? ఇంకా తార వల్లే పిల్లలిద్దరూ క్రమశిక్షణగా ఉన్నారు. ఆ విషయం మర్చిపోకు నువ్వు అంది ప్రవళిక. తన వాగుడుతో నిన్ను కట్టిపడేసిందా తార? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తన తరపునే మాట్లాడుతున్నావేంటి విషయం? నీ తలకాయ్ ఏం లేదు అని పిల్లలకి ఫుడ్ పెడుతూ వెళ్ళి టిఫిన్ చేయరా. కాఫీ తాగానక్క, కాసేపు ఆగి తింటాను. ఈలోపు ఆ తింగర్ పుచ్చి క్లాస్ కూడా అయిపోతుంది కదా. ఆహా, అయితే ఒక పని చెయ్యి, రూమ్కి వెళ్ళే ముందు టిఫిన్ ప్లేట్ తీసుకుని వెళ్ళిపో. ఇద్దరూ పైన తినేయండి. ఆ పొట్టిదానికి నేనెందుకు తీసుకుని వెళ్తాను, కడుపు కాలితే వచ్చి తింటుంది కోపంగా అన్నాడు. అంత కోపంగా అంటున్నావంటే తారకి నీకు మధ్యన గొడవ జరిగిందా? అనుమానంగా అడిగింది. గొడవ కాదక్క అని పిల్లల వైపు చూశాడు. అప్పటికే చింటూ గుడ్లప్పగించి చూడడం చూసి, రే ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్న, ఇకపై తార అమ్మని ఏడిపించను. నువ్వు చెప్పినట్లు చేస్తే తారమ్మ నా పరువు తీస్తుంది అన్నాడు. నాకు తెలుసురా, ఆ పొట్టిది నిన్ను కూడా తన మాటలతో మాయ చేసింది. చెప్తాను దాని సంగతి అనుకొని. తిన్నారు కదా అక్క, నువ్వు వెళ్ళి పడుకోండి, మీకోసం కిడ్స్ రూమ్లో సైకిల్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి అని గగన్ అనగానే పవి చింటూ కిడ్స్ రూమ్కి వెళ్ళగానే, ఇప్పుడు చెప్పనా ఏమంటుంది తారా? అక్క అంటూ జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న ప్రవళకి నవ్వు ఆగలేదు. పడి పడి నవ్వుతుంటే కోపంగా చూశాడు గగన్. పోనీలే కదా అని చెప్తే నీకు నవ్వులాటగా ఉందా? కాదురా, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఫ్యూచర్లో తారక్ కోపం వస్తే చివరికి టీవీలో కూడా నీ మందురహస్యం బయట పెడుతుందని నవ్వు ఆపుకుంటూ అంది. గగన్ ఆ పరిస్థితి తలుచుకోగానే అతనికి కూడా నవ్వు ఆగలేదు. వేసినా వేసిద్దక్కో, మేడం గారి బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు అని మాటలు కలిపాడు. సూర్య విషయంలో తార చేసిన అల్లరి పనులు అన్నీ గగన్ చెప్పగానే ప్రవళికకి అస్సలు నవ్వాగలేదు. ఏంట్రా నువ్వు అనేది? అవునక్క, అందుకే తారను చూసి భయపడుతున్నాడు వాడి ఈ మధ్యన. ఇంటికి కూడా ఎందుకు సరిగా రావటం లేదనుకున్నావు? మేడం గారు మళ్ళీ కాఫీలో ఉప్పేస్తుందని భయం. ఇంకా ఆపరా బాబు, నవ్వలేక చచ్చిపోతున్నా. సరే, ఇప్పటికే లేట్ అయింది, నేను పిల్లల దగ్గరికి వెళ్తాను, వాళ్ళు నా రూమ్లోనే పడుకుంటారు అని ప్రవళిక కిడ్స్ రూమ్కి వెళ్ళగానే గగన్ భారతి ధనుంజయుల దగ్గరికి వెళ్ళాడు. గగన్ పద, నీకు టిఫిన్ వడ్డిస్తాను. అబ్బా అప్పుడే కాదమ్మా,
ముందు మీతో మాట్లాడాలి అన్నాడు. ఏంటి నాన్న? నాన్న ఈరోజు నేను సూర్య లాయర్ దగ్గరికెళ్ళాం. విడాకుల కోసమని. జరిగిందంతా చెప్పి నెక్స్ట్ వీక్ మనం కోర్టుకెళ్ళాలి. లాయర్ గారు రేపు పేపర్స్ తీసుకొస్తారు. ఈ విషయం అక్కకి తెలుసా? నేను మాట్లాడతాను నాన్న. అక్క సంతోషమే కదా మనకు కావాల్సింది. ఆ పవన్ చేత సూర్య సంతకాలు పెట్టిస్తాను అన్నాడు. నిజంగానే అక్కకి శనిలా దాపరించాడు. నాకొచ్చిన కోపానికైతే వాడిని చంపేయాలి అన్నంత కోపంగా ఉంది నాన్న. పిడికిలు బిగిస్తూ అన్నాడు. ఎందుకురా అంత కోపం? అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే చేద్దాం. విడాకులవ్వగానే అక్క ఏం చేయాలనుకుంటుందో చెయ్యని. అప్పుడు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామని ముగ్గురు ప్రవళిక కోసం మాట్లాడుకున్నారు. కాసేపటికి ధనుంజయ్ భారతి వాళ్ళ రూమ్కి వెళ్ళగానే గగన్ టీవీ ఆన్ చేశాడు. న్యూస్లో ఒక అమ్మాయిని రేప్ చేయడం కోసం చెప్పగానే ఆ టీవీ ఆపి తలపట్టుకున్నాడు. ఎక్కడ చూసినా ఈ వార్తలే. ఎందుకు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయటం? ఇలాంటి వాళ్ళని చంపేసినా పాపం లేదు. భూమికి భారం అంతే ఈ వెధవలు అని తనలో తానే తిట్టుకుని ఉండగా శృతి గుర్తొచ్చింది. ఎందుకో గగన్ కంట్లో తనకి తెలియకుండానే తడి అలుముకుంది. శృతిని కూడా ఇలాగైనా చంపుంటారా? ఆ ఊహ రాగానే గగన్‌కి ఊపిరాడలేదు. వాటర్ తాగి కాసేపు సోఫాలో కూర్చున్నాడు. అప్పటికే 9 అవటంతో ప్లేట్‌లో తారకి మాత్రమే టిఫిన్ పెట్టాడు. తనకి ఇంకా ఆకలి వేయలేదు. వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని తన రూమ్‌కొచ్చాడు. రూమ్‌లో తార కనిపించకపోవడం చూసి వాష్‌రూమ్‌కెళ్ళి ఉంటుందని బెడ్ మీద కూర్చున్నాడు. కానీ తార మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌లో డైరీ వెతికే పనిలో పడింది అని గగన్‌కి తెలీదు కదా! అరగంట వరకు అలానే కూర్చున్న గగన్ తార ఎంతకీ రాకపోవడం చూసి తార గట్టిగానే అరిచాడు. శృతి రూమ్‌లో ఉన్న తార గగన్ అరుపులకి ఉలిక్కిపడి భయంతో బిగుసుకుపోయింది. వామ్మో! వచ్చేసాడు బావ. నన్ను ఈ రూమ్‌లో చూస్తే చంపేస్తాడనుకుని గబగబా ఇక్కడ వస్తువులక్కడ పెట్టి వెనక్కి తిరిగి షాక్ అయింది. అప్పటికే 2 చేతులు కట్టుకొని డోర్‌కి ఆనుకుని నిలబడ్డాడు గగన్. దేవుడా చచ్చాను. ఇప్పుడేం చేస్తాడో ఏంటో ఈ అమ్ముల్ బేబీ అనుకుని బావా నువ్వేంటి ఈ రూమ్‌లో? నొసలు చిట్లించి అడిగాడు. అది కాదు బావ. క్లాస్ అయిపోయింది. టిఫిన్ తిందామని బయటకొచ్చా. కానీ నువ్వు అత్తయ్య మామయ్యలతో ఏదో మాట్లాడుతున్నావు కదా! డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనే ఈ రూమ్‌కొచ్చా. రూమ్ ఏం మారలేదు బావ. చాలా అందంగా ఉంది. 2 కళ్ళు తిప్పుతూ అంటుంది. అందంగా ఉంటుంది. ఎందుకుండదు? ఇది నా ఫేవరెట్ రూమ్. నా వైఫ్ రూమ్. అయినా నువ్వెందుకొచ్చావు ఈ రూమ్‌కి? ఏ బావ నేను రాకూడదా ఈ రూమ్‌కి? నవ్వుతూ అడిగింది. అస్సలు రాకూడదు. ముఖం మీదే చెప్పాడు. ఆ మాటకి తార మనసు చివుక్కుమంది. అదేంటి బావా! ఈ రూమ్ నువ్వు అక్క ఉండే రూమ్ కదా! నేనెందుకు రాకూడదు? ఎదురు ప్రశ్నించింది. ఎందుకంటే నువ్వు నా వైఫే కాదు. మరదలు కాబట్టి. ముక్కుసూటిగా అన్న గగన్ మాటలకి తార ఏం మాట్లాడలేదు. ప్లీజ్ తారా ఈ రూమ్‌లో నువ్వే కాదు ఇంట్లో ఎవరు వచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేయను. అర్థం చేసుకో. నా దృష్టిలో ఇది నా రూమ్ కాదు. నా ప్రేమ సామ్రాజ్యం అని గగన్ అనగానే తార బాధగా చూసింది. సారీ బావా! ఇంకెప్పుడు ఇలా రూమ్ చూడ్డానికి రాను. సారీ నొచ్చుకుంటూ అంది. సరే పద టిఫిన్ చేద్దు అని తార చేతులు పట్టుకొని బయటికి నడిచాడు. టిఫిన్ తెచ్చాను. పాలు కూడా తెచ్చాను. తినేసి పడుకో. కాసేపు వర్క్ చేసుకొని వస్తానని చెప్పి ల్యాప్టాప్ తీసుకొని బయటికెళ్తుంటే బావ ఏంటి తారా? నువ్వు తిన్నావా? తిన్నాను తారా అని నవ్వుతూ బయట లాన్‌లోకొచ్చి చైర్‌లో కూర్చున్నాడు. చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి తల వెనక్కి వాల్చి ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ శృతితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నాడు. టిఫిన్ ప్లేట్ చూస్తున్న తార వామ్మో ఏంటి ఇన్ని దోసలు తెచ్చాడు నేనేమైనా తిండిపోతున్నా ఏంటి అనుకొని మరో ప్లేట్లో 3 దోసలు పెట్టి బయటకు చూసింది. గగన్ డల్గా ఉండడం చూసి బావ ఎందుకు ఈ మధ్యన డల్గా ఉంటున్నాడు? తన రూమ్కి వచ్చాను కదా అక్క గుర్తొచ్చి బాధపడి ఉంటాడు అనుకుని టిఫిన్ ప్లేట్ పట్టుకొని బయటకు వచ్చింది. బావా డిస్టర్బ్ చేయకపోట్టి తలనొప్పిగా ఉంది. చేసావులే తలనొప్పి అని అబద్ధాలు చెప్పకు. నీకు మళ్ళీ ఆడపిల్లలు పుడతారు అంది గగన్ పక్కన కూర్చుంటూ. ఆ మాటకి గగన్ కోపంగా చూశాడు. ఏంటి నీ మాటలు తింగరబుచ్చి? నువ్వే అంటావు కదా బావా నన్ను అబద్ధాలు ఆడకు పొట్టి ఆడపిల్లలు పుడతారు అని. నువ్వు నాతో అబద్ధాలు ఆడటం లేదా?
గగన్ ముఖంలో ముఖం పెట్టి సీరియస్‌గా చూసింది. "ఏంటి నీ వేషాలు? టిఫిన్ చెయ్యి బావా! నేను తిన్నాను తారా! నువ్వు తిన్నావో లేదో నాకు తెలీదా బావా!" అంటూ దోస ముక్క తుంచి చట్నీలో ముంచి గగన్ నోట్లో పెట్టింది. తారా "ఏంటి బావా! మీ అక్క ఎందుకే నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయింది?" కంటి నిండా నీళ్ళతో అడిగిన గగన్ మాటకి తార చివ్వున తలెత్తి చూసింది. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయటం మర్చిపోవద్దు.